సామాన్య అభి అనుకున్నాను. హలో, వాడొచ్చాడా లిల్లీ? ఇంకా రాలేదు. తన కోసం ఇలా నైట్ టైంలో వెయిట్ చేయడం ఏంటి? ఈ కూలంతెందుకు, లిల్లీ దగ్గరికి వెళ్ళి మ్యాటర్ ఏంటని అడిగేస్తాను. నో ఎన్నిసార్లు చెప్పాలి చంద్ర, అలా చేస్తే వాడు మన ముందుకు రాడు, ఎస్కేప్ అవుతాడని. అలాగని ఎంతసేపు వెయిట్ చేయాలి? తప్పదు లిల్లీ, అవసరం మనది. ఏమో, నేను ఇక్కడ ఉండలేను సామాన్య. లిల్లీ, డోంట్ సే లైక్ దట్. అభి నిన్ను టెస్ట్ చేస్తున్నాడు, ఎంతసేపు అయినా వెయిట్ చేయి. అంత అవసరం ఏంటి శామ్? డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి దిగితే మ్యాటర్ ఏంటో తెలిసిపోతుందిగా. అది కాదు చంద్ర, అలా అడగదలుచుకుంటే లిల్లీని ఇంట్లోనే అడగచ్చు కదా, అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు? ఇంత కష్టపడి ప్లాన్ చేయడం ఎందుకు? నీకేంటి సామాన్య, ఇంట్లో ఉండి ఎన్నైనా చెప్తావు. ఈ టైంలో ఇలా రోడ్డు మీద ఇలా నుంచోవాలంటే ఎంత ఇబ్బందిగా భయంగా ఉందో తెలుసా? ఎస్ ఐ అండర్స్టాండ్. నేను నీకు హెల్ప్ గా వద్దాం అనుకుంటే మీ అమ్మ సైతాన్లా అడ్డుపడింది. మా అమ్మ సైతాన్ ఏంటి? సారీ, టెన్షన్ లో అలా అనేసాను. నేను టైం చూసుకొని నీ దగ్గరికి వస్తాను. నువ్వు మాత్రం అక్కడే వెయిట్ చేయి చంద్ర. ఓకే, బాయ్. నేను టైం చూసుకొని నీ దగ్గరికి వస్తానుగా. డోంట్ వరీ, ఐమ్ విత్ యూ. హలో, ఇదేంటి ఇక్కడుంది? నేను లిల్లీతో మాట్లాడిందంతా వినేసిందా? సూర్య, సూర్య, ఈ టైంలో నువ్వు ఇక్కడ? అది నువ్వు పడుకున్నావో లేదో చూద్దామని వచ్చాను. రియల్లీ? నువ్వు నా కోసం వచ్చావా సూర్య? ఎస్. దిస్ ఇస్ వెరీ సర్ప్రైజ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ సూర్య. ఓకే ఓకే ఓకే, నువ్వు వెళ్ళి పడుకో. ఓకే, స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్. బాయ్ సూర్య. బాయ్. వెళ్ళకు సూర్య. నేను నీతో చాలా మాట్లాడాలి. కిందికి రా సూర్య, ఇట్స్ రియల్లీ అర్జెంట్. నాన్న సూర్య, ఏంటమ్మా? సామాన్య పడుకుందా? పడుకుందమ్మా. బయటికి వెళ్ళొద్దన్నానని తనేం అనుకోలేదు కదా? లేదమ్మా. ఏంట్రా, ఇటు నీతో మాట్లాడుతుంటే ఎటో చూసి సమాధానం చెప్తావేంటి? అమ్మా, నీకిప్పుడు ఏం కావాలి? సామాన్య నిజంగానే పడుకుందా? పడుకుంది. నేనే దగ్గరుండి జోలపాట పడి నిద్రపుచ్చి మరీ తిరిగి వస్తున్నాను. చాలా. అవునా? నీకు అలాంటివి కూడా వచ్చా? పోన్లే, ఏదైతేనే నీ మనసు సామాన్య వైపు మళ్ళితే అంతే చాలరా. రే సూర్య, ఇక ఆలస్యం చేయకుండా నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసి ఆ తర్వాత పెళ్లికి ముహూర్తం పెట్టించేద్దాం. ఏమంటావ్? నిన్నే అడిగేదిరా, సమాధానం చెప్పు. సరే అను. సరేనా? రే, సరే అంటే కాదురా, రేపే పంతులు గారిని పిలిచేయమంటావా? నీ ఇష్టం. అలాగే చెద్దు గాని ఇప్పుడు వెళ్ళి పడుకో. ఆ సూర్య, మరి అమ్మా, నీ హెల్త్ అసలే బాలేదు. లేటుగా పడుకోవడం మంచిది కాదు. ఏదైనా ఉంటే రేపు పొద్దున మాట్లాడుకుందాం. వెళ్ళమ్మా, వెళ్ళు. నా ఆరోగ్యం గురించి ఎంత శ్రద్ధగా ఆలోచిస్తున్నావురా నువ్వు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని ఇలాంటి కొడుకు పుట్టడు. సర్లే, నువ్వు కూడా పడుకో. అలాగే. ఏంటి మేడం రమ్మన్నారు? సామాన్యతో నా నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్లి.
నీకు ఓకే కదా? నేను రమ్మంది ఆ విషయం గురించి మాట్లాడడానికి కాదు. మరి నేను చెప్తే నువ్వు నమ్మకపోవచ్చు, బట్ దట్స్ ట్రూ. ఇంతకు మ్యాటర్ ఏంటో చెప్పు. లిల్లీ ఈజ్ ఇన్ అ వెరీ బిగ్ ట్రబుల్. వాట్? ఎస్ సూర్య, లిల్లీ చాలా పెద్ద ప్రాబ్లంలో ఉంది. శ్యామ్, లిల్లీ గురించి ఇంతకు ముందు నువ్వు ఇలాగే చెప్పి. అది నిజమే సూర్య, బట్ ఆ రోజు లిల్లీ నన్ను ఫూల్ని చేసింది. బట్ టుడే షీ కాంట్. అసలు ఏంటి శ్యామ్, ఏమైంది? అసలు లిల్లీ ఎక్కడ? ఇంట్లో మాత్రం లేదు. నిజమా? హా. ఆర్ యు షూర్? ఎస్ సూర్య, లిల్లీ ఎవరినో కలవడానికి బయటకు వెళ్ళింది. నో, ఐ కాంట్ బిలీవ్ దిస్. లిల్లీ ఈ టైంలో బయటకు ఎందుకు వెళ్తుంది? చిన్నగా తను పెద్ద ట్రబుల్లో ఉంది సూర్య. అదే ఏంటి ఆ ట్రబుల్? అదే మనం ట్రేస్ అవుట్ చేయాలి. లిల్లీ రోడ్డు మీద ఎవరినో కలవడం కోసం వెయిట్ చేస్తోంది. ఈ విషయం నీకెలా తెలుసు? చంద్ర అక్కడే లిల్లీని దూరంగా నిలబడి అబ్జర్వ్ చేస్తున్నాడు. శ్యామ్, నువ్వు చెప్తుంది వింటుంటే నమ్మాలో లేదో తెలియటం లేదు. ఓకే, ఇప్పుడు తన రూమ్కి వెళ్దాం. ఉందా లేదా చూద్దాం, అప్పుడు నీకే అర్థమవుతుంది. పద. హలో చంద్ర గారు. హలో. ఏంటి సార్, ఏదేదో వింటున్నాను. ఏంటి? అదే మీ కంపెనీ నుంచి ఇష్యూ చేసిన చెక్స్ బౌన్స్ అవుతున్నాయంట కదా. నేను మీతో తర్వాత మాట్లాడతాను. ఏంటి సార్ టెన్షన్గా ఉన్నారు? ఈ రాత్రి వేళ ఎక్కడా? నథింగ్. అయినో ఒక కుర్రాడు అర్ధరాత్రి వేళ ఇలా వెయిట్ చేస్తున్నాడంటే అది గర్ల్ ఫ్రెండ్ కోసమే. యమా రైట్? నో. నాకు తెలుసులే బాబు. అవును, చంద్ర గారు ఉంటా. రే చంద్ర, లిల్లీ ఎక్కడ? అది అన్నయ్య ఎప్పుడు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో వెళ్ళిపోయింది అన్నయ్య. చంద్ర అన్నయ్య నేను వాచ్ చేస్తూనే ఉన్నాను అన్నయ్య. ఇంతలో వెళ్తూ ఒకడు ఆగి మన కంపెనీ గురించి మన చెక్ బౌన్స్ గురించి వాడికి సమాధానం చెప్పి తిరిగేలోపు లిల్లీ లేదన్నయ్య. వాట్ ఇస్ దిస్ చంద్ర? తన్ని వాచ్ చేస్తూ ఉండమని నిన్ను చెప్తూనే ఉన్నాను. అయినా నువ్వు ఇలా కేర్లెస్ గా ఉంటే ఎలా? నేను తననే వాచ్ చేస్తున్నాను శామ్. ఇంతలో 1 సెకండ్లో ఇప్పుడు లిల్లీ ఎటెళ్ళి ఉంటుంది? ఇదిగో బాబు. ఏంటి సార్? ఇంతకు ముందు ఇక్కడ ఒక అమ్మాయి నిల్చుంది, చూసావా? చూశాను సార్. ఆ అమ్మాయి ఏది ఎట్టెళ్ళింది? ఇప్పుడే ఒక కారు వచ్చి ఆగింది, ఆ కారులో వెళ్ళిపోయింది. కారులో ఎవరున్నారు? ఓ కుర్రోడున్నాడు సార్. వాళ్ళు ఎటువైపు వెళ్ళారు? అదిగో అటువైపు వెళ్ళారండి. అటువైపే. నిజంగా అటువైపే వెళ్ళారా? నిజంగా సరిగ్గా చూసావా? ఇంతకు ముందే వెళ్ళారు. రైట్, పదండి. ఏంటనే కార్ ఆపావు? వాళ్ళు ఇటెళ్ళి ఉంటారో అర్థం కావట్లేదురా. ఇంతకాలం వాడు ఇంటి ఎదురుగా ఉన్న వాడి గురించి వాళ్ళ అమ్మ నాన్న గురించి ఏమీ తెలియదు అన్నయ్య. చంద్ర, వాడు అమ్మా నానంటే గుర్తొచ్చింది. ఒకసారి ఎప్పుడో ఒక ఆయన ఫోన్ చేసి, నేను మీ ఇంటి ఎదురు ఉంటాను,
మా ఫామ్ హౌస్ ఒకటి సేల్కుంది, మీరు తీసుకుంటారని అడిగినట్టు గుర్తు. ఫామ్ హౌస్కి రమ్మని చెప్పాను కదా. సూర్య ఎగ్జాక్ట్లీ లిల్లీ ఫోన్లో మాట్లాడుతూ ఫామ్ హౌస్ అని చెప్పడం నేను విన్నాను. అన్నయ్య వాళ్ళు ఖచ్చితంగా ఫామ్ హౌస్కే వెళ్ళుంటారన్నయ్య. మనకు ఆ అడ్రస్ తెలియదు కదా. కమాన్ లిల్లీ, దిగు దిగు లిల్లీ, కమాన్. అభి, నేను ఇంటికి వెళ్ళిపోతాను. నాకు భయంగా ఉంది. ఓ కమాన్ లిల్లీ, డోంట్ వరీ. Come on. అభి, వీళ్ళేంటి ఇక్కడ? వినోదం కోసం. ఏం మాట్లాడుతున్నా? ఆహా, నేను ఏ గేమ్ ఆడినా ఒక్కడనే ఆడినా. ఫ్రెండ్స్తో కలిసి ఆడతాను. గేమ్ ఏంటి గేమ్? అభి ప్లీజ్, నేను వెళ్ళిపోవాలి. ల్యాప్టాప్ ద్వారా మా కంపెనీ అమౌంట్ మొత్తం నువ్వే ట్రాన్స్ఫర్ చేసావని నాకు అర్థమైంది. అవునా? మా డబ్బు మొత్తం మళ్ళీ వెనక్కిచ్చేయి. తర్వాత మా అన్నయ్యతో పాటు ఇంట్లో వాళ్ళందరూ ఆ డబ్బు గురించి చాలా టెన్షన్ పడుతున్నారు. అలాగా? ఏంటి నువ్వు అసలు ఎందుకు అలా చేసా? నిన్ను నా ఫేస్బుక్లోకి ఫేస్ టు ఫేస్ లాగాలి అంటే ఇలాంటి చిలిపి పనులు చెయ్యాలి కదా. మా అన్నయ్య టెన్షన్ పడుతున్నాడు అని చెప్తుంటే అర్థం కావట్లేదా? మరి నేను పడుతున్న టెన్షన్కి అర్థం ఎవరు చెప్తారు? చూడు అభి, ఇది అసలు మంచి పద్ధతి కాదు. నువ్వు చాలా మంచివాడివి. అలాంటిది ఎందుకు ఇలా తయారయ్యావు? ఏంటి మంచా? మంచి నేను మంచివాళ్ళ ఉన్నానా? రేయ్,
విన్నారా? నేను మంచివాడినట. స్టాప్ ఇట్. అవునరా, స్టాప్ ఇట్. స్టాప్. ఇంకా మాటలతో ఓన్లీ సాంగ్ అండ్ డాన్స్. ఏంటి అర్థం కాలేదా? సాంగ్ మా వాళ్ళు ప్లే చేస్తారు, డాన్స్ నువ్వు చేయి. ఏంటబ్బి పిచ్చి పిచ్చిగా ఉందా? నీ డాన్స్ చూడాలని నాకే కాదు, మా వాళ్ళకు కూడా పిచ్చి సరదాగా ఉంది. నేను వెళ్తున్నాను. ఎక్కడికే వెళ్ళేది? రాయ్, నాకు నచ్చిన డ్రెస్ ప్రేమతో పంపిస్తే ఇలాంటి డ్రెస్ పంపుతావని నన్ను తిడతావా? తీసుకో అవి. ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకొని నా ముందు, నా ఫ్రెండ్స్ అందరి ముందు నువ్వు డాన్స్ చేస్తూ మా అందరికీ కనువిందు చేయాలి. షట్ అప్. నేనేంటి ఈ డ్రెస్ వేసుకోవడం ఏంటి, డాన్స్ చేయడం ఏంటి? ఏ మందు కుడితే గాని డాన్స్ చేయలేవా? రెడీ, మందు కూడా రెడీ. తాగేసి ఈ డ్రెస్ వేసుకొని డాన్స్ చేయి. అబ్బి దిస్ ఇస్ టూ మచ్. ఏంటే టూ మచ్? ఆ రోజు లాంజ్లో తాగి మీ ఇంటి ముందు తందనాలాడావు కదా, అది కూడా కారు మీద ఎక్కి. ఇప్పుడేమైందే? తాగు, తాగి డాన్స్ చేయి. నో 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 అబ్బి ప్లీజ్ నన్ను వదిలేసాయి. ఆహా, అలాగే చేసిన తప్పు ఒప్పుకుని మా అన్నకి సరెండర్ అయిపో. అబ్బా చా. ట్రాన్స్ఫర్ చేసిన మనీ అంతా రిఫండ్ చేసే. నేనేం చేయొద్దని క్షమించి వదిలేమ్మని మా అన్నయ్యకి చెప్తాను. అలాగా? మా అన్నయ్య నా కోసం ఏవైనా చేస్తాడు, నేను క్షమిస్తాడు. తర్వాత ఏంటి ఏంటేంటేంటి? నేను మీ అన్నయ్యకి సరెండర్ అవ్వాలా? ఆ డబ్బంతా తిరిగి మీ అకౌంట్లో పడేటట్టు చేసి తప్పైపోయింది సూర్య గారు అని మీ అన్నయ్య కాళ్ళు మొక్కాలా? ఉరిశిక్ష పడిన ఖైదీకి రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టినట్టు మీ అన్నయ్య నాకు క్షమాభిక్ష పెడతాడా? అంటే నేనంత వెదవలాగా, చేతకాని వాళ్ళలాగా, యూజ్లెస్ ఫెలోలాగా నీకు కనిపిస్తున్నానా? ఉసై లాలీపాప్. ఇదంతా నేను డబ్బు కోసం చేశాననుకుంటున్నావా? డబ్బు నేను చూడండి డబ్బా. ఈ అవి పుట్టుకతోనే లక్ష్మీపుత్రుడే. అలాంటి నాకు ఆ డబ్బుతో ఏం పనే? డబ్బు కోసం కాదే,
పగతో చేశాను ఇదంతా. పగ? మీ అన్నల మీద, ఆ సామాన్య మీద. మా అన్నయ్యలు నిన్నేం చేశారు? ఏం చేశారా? నాకు ఎవడు ఎదురు చెప్పినా, ఎవరు ఎదురొచ్చినా నష్టం నాకు కాదు, వాడికి అని మీ అన్నలిద్దరికీ తెలియాలి.